హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము పవర్ బిఐలో ఫీల్డ్స్ ఎలా హైడ్ చేస్తారు, ఒకేసారి అన్ని ఫీల్డ్స్ ఎలా హైడ్ చేస్తారు, ఒక్కొక్క ఫీల్డ్ ఎలా హైడ్ చేసుకోవాలనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫీల్డ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ అంటే మీరు తెలుసుకోవాలి. ఫీల్డ్స్ అనేది అంటే ఇప్పుడు మనం ఒక డేటాబేస్కి కానీ ఒక ఎక్సెల్కి కానీ మనం కనెక్ట్ అయిపోయి మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న డేటా మొత్తం మనం పవర్ బిఐలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ పవర్ బిఐలోకి డేటా వచ్చినప్పుడు ఈ యొక్క మొత్తం టేబుల్ అంతా కలిపేసి మొత్తం ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఫీల్డ్స్ అంటారు. ఈ యొక్క ఫీల్డ్స్ అంటే ఇప్పుడు మనం ఎస్క్యూఎల్లో చూసుకున్నట్లయితే కాలమ్స్ అంటాం కదా, కానీ ఇక్కడ పవర్ బిఐలో ఫీల్డ్స్ కింద తీసేసుకుంటుంది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, యాడ్ ఫీల్డ్స్ హియర్. ఓకే, కాలమ్ హియర్ అని మాత్రం అనదు. ఓకే, ఈ యొక్క ఫీల్డ్స్ అనే మనము ఎలా హైడ్ చేసుకుంటాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హైడ్ చేసుకోవాలా. మొత్తం హైడ్ చేసుకోవాలంటే ఈ యొక్క ఫినాన్షియల్ అంటే ఇది మొత్తం కంప్లీట్గా టేబుల్. ఓకే, మొత్తం ఫీల్డ్స్ హెడ్. ఈ యొక్క టేబుల్ మొత్తం కంప్లీట్గా ఈ యొక్క ఫీల్డ్స్ అన్నీ హైడ్ కావాలంటే ఇక్కడ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే హైడ్ అనే ఆప్షన్ వస్తుంది. హైడ్ సెలెక్ట్ చేసేసుకుంటే మనకేమవుతుందంటే మొత్తం హైడ్ అయిపోతుంది. ఓకే, మొత్తం ఫీల్డ్స్ అన్ని చూడండి హైడ్ అయిపోయాయి. మరి ఇవే ఫీల్డ్స్ మళ్ళీ కావాలి అనుకున్నట్లయితే మళ్ళీ అన్హైడ్, మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసేయండి. అన్హైడ్ ఆల్ అంటే మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు మరి ఒకటే ఫీల్డ్, ఒక కంట్రీ యొక్క ఫీల్డ్ ఒకటి, ఈ కంట్రీ ఫీల్డ్ ఒక్కటే మాత్రమే హైడ్ చేసుకోవాలా. అప్పుడు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క ఫీల్డ్ మీద లైట్ క్లిక్ చేసి హైడ్ అని క్లిక్ చేయండి, హైడ్ అయిపోతుంది. తర్వాత నాకు డేట్ ఫీల్డ్ కూడా నాకు హైడ్ కావాలా, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి హైడ్ అని వస్తాయి. ఓకే, మరి మొత్తం కావాలి మళ్ళీ అన్హైడ్ చేసుకోవాలి. మరి మొత్తం మనం ఏ టేబుల్కి అయితే కనెక్ట్ అయిపోయినామో ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఆర్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిబ్యాక్ మొత్తం అన్నీ కనబడాలంటే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసుకొని అన్హైడ్ అవ్వాలి. సో మళ్ళీ బ్యాకప్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మనం ఒక్క ఫీల్డ్ లేదా అన్ని ఫీల్డ్ హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు పవర్ బిఐ డెస్క్టాప్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ వింటూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.